చూడండి పీతల కూర ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్. పీతల కూర చూశారు కదా, ఒక్కొక్క పీత చూడండి అదిరిపోతుంది. ఈ పీతల కూర మీలో ఎంతమందికి ఇష్టం కంపల్సరీ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ పీతల్లోకి మనం మసాలా రెడీ చేద్దామండి. మసాలా కోసం చూడండి, ఒక స్టార్ ఆనియన్, జీలకర్ర, ధనియాలు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా మనం పేస్ట్ చేసుకోవాలండి. దాంతోపాటు మనం ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక టమాటా, వెల్లుల్లిపాయ రెబ్బ ఒకటి, అలాగే అల్లం 1 ఇంచి, ఇవన్నీ కూడా మనం పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని అప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. ముందుగా పీతలన్నీ శుభ్రం చేసుకున్నామండి. ఈ పీతల్లోని మనం పసుపు వేసి శుభ్రం మనం పీతలకి పసుపు అంతా పట్టేలాగా ఏదైనా బ్యాక్టీరియా గట్ట ఉంటే పోద్ది, ఇలా కలిపేసుకోవాలి. ఆల్రెడీ పీతలు చాలా శుభ్రంగా చేసామండి, చూసారు కదా ఎలా ఉన్నాయో. ఈ పీతలను ఎలా పసుపు రాసి మనం కూర వండే ముందు జస్ట్ పక్కన పెట్టుకోవాలి. మనం చేసేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి. పీతలు ఎక్కువసేపు ఉంచితే నీరు గారిపోయి పీతలన్నీ పాడైపోతాయండి. మనం పీతలు మసాలా గట్ట అన్నీ మసాలా దినుసులన్నీ రెడీ చేసుకున్న తర్వాతే మనం పీతల్ని శుభ్రం చేసుకోవాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. పాన్ ఎక్కిన తర్వాత ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి ఓకే, ఆయిల్ బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్క, మీకు ఎంత ఉల్లిపాయ చూపించాయి కదండి, ఆ ఉల్లిపాయ ముక్క కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ వేగింది కదండి, మసాలా కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం దాన్ని మీకు ముందుగా చూపించాం కదా, ఇవన్నీ కూడా పేస్ట్ చేసాం. ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఈ పీతల్లోకి ఎక్కువ మసాలాలు వేసుకోవాలండి. మసాలా కారం బాగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు పీతల కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఎంత మీకు టమాటా చూపించాం కదా, ఈ టమాటా కూడా యూజ్ చేసాం. ఈ టమాటా కూడా వేసుకోవాలి. అలాగే కల్లుప్పు అండి, ఉప్పు చూసుకొని మీరు ఉప్పు రుచి సరిపడినంత వేసుకోవాలి. మీరు సాల్ట్ కన్నా కల్లుప్పునే ప్రిఫర్ చేయండి. కూరలోకి అయితే కల్లుప్పే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కారం కూడా వేసుకున్నాం. ఒక 2 స్పూన్లు కారం అండి, కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిరకాయలు వేసాం కదండి, అందువల్ల కారం కొద్దిగా 2 స్పూన్లు వేసాం. సరిపోతే మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కానీ ఈ పీతలకైతే ఈ కారం ఇవి సరిపోతాయి. ఇవన్నీ బాగా ఎగిపోయండి. ఇప్పుడు మనం పీతలు కూడా వేసేసుకుందాం. ఇలా ఖాళీగా ఉన్న పాత్ర వేసుకోవాలండి. ఖాళీగా ఉన్న దాంట్లో వేసుకుంటే కొంచెం పీతలు నలిగిపోకుండా బాగుంటాయి అన్నమాట.
ఈ పీతలకి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ముందు ఈ వాటర్ ఏంటంటే మాడి పట్టకుండా ఉంటాకి ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు మనకి మసాలాలో బాగా నానతాయి పీతలు. ఇలా ప్రతి పీతకి కూడా మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అందుకని కొద్దిగా వాటర్ వేసాం, తర్వాత వేసుకోవచ్చు వాటర్. ఇప్పుడైతే తక్కువే. మనం ఇందాక రొయ్యని చూసాం కదా, పెద్ద రొయ్యని చూశారు కదా, ఆ రొయ్యని కూడా వేసేసుకున్నాం. అలాంటి రొయ్యలు పెద్దవి అంటే ఇంకా ఎక్కువ ఉండదు అండి. ఇది ఒకటే కనిపించింది, అందు గురించి ఇందులో కలిపి వండేస్తున్నాం. ఈ పీతలో చేయడం చాలా ప్రాసెస్ ఎక్కువ అండి. అందుకని పీతలు చాలామంది తినడం కూడా తినేటప్పుడు చాలా టైం ఎక్కువ తీసుకోవాలి. మనం నార్మల్గా ఒక పావు గంటలో భోజనం చేస్తే ఈ పీతలతో అయితే అరగంట 30 గంటల పడుతుంది ఈ పీతలని తినేసరికి. చాలామందికి పీతలు తినడం రాదు. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. కాస్త కొత్తిమీర కూడా వేద్దాం, మళ్ళీ తర్వాత లాస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి ఉప్పు కారాలు అయినా సరిపోతే ఇప్పుడే చూసుకోవాలండి. మళ్ళీ తర్వాత వేసుకోవడానికి అవ్వదు, ఇంకా నీరు ఉంది కదా. ఇప్పుడే మనం ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవాలి. సో కారం అయితే సరిపోయిందండి. కాస్త ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. కొద్దిగా వేద్దాం. కాస్త సాల్ట్ వేద్దామండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు, పర్వాలేదు. మళ్ళీ కరగకపోయినా వేసిన ఇబ్బంది కదా, అందుకని సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసుకొని కాసేపు కలిపేద్దాం. మళ్ళీ మూత పెట్టి ఈ నీరు కూడా దగ్గరికి అయ్యేలా ఉండాలండి. మనకి పీతకి నీళ్ళు ఎక్కువ ఉడకాలండి, మాంసం కూరలో ఉడకాలి. అలా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, పీతల కూర రెడీ అయిపోయింది. పీతల ఇగురు స్టవ్ వేద్దాం. ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఒక్కొక్క పీత అదిరిపోతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఎంతసేపు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.